ఏంటి కాలి పట్టి దొరికిందా? ఏ ముదనష్టపు దాని పట్టియో అది అక్కడే పడేసి తొందరగా వచ్చేయండి. లేదత్తయ్యా, ఇది అక్క కాలి పట్టేనే. బావ కూడా గుర్తుపట్టాడు. ఈరోజు ఎలాగైనా అక్కని వెతికి పట్టుకుంటాను. గీతక్కతోనే తిరిగి ఇంటికొస్తానత్తయ్యా. ఒకసారి ఫోన్ అర్జున్కి ఇవ్వు. ఇదిగో బావా. హలో అమ్మా. అది అక్క అక్క అని అడవులు పట్టుకొని తిరిగితే పాండవుల్లా 14 ఏళ్లు వనవాసం చేయాల్సి వస్తుందని చెప్పు. ఆ పాడు గీత ఉసురు వల్లే ఇప్పటిదాకా అరిష్టాలు జరుగుతున్నాయి. ఆ పట్టి గీతదే అయినా మీరు వట్టి చేతులతోనే రండి. గీతక్క, గీతక్క, దాని తాలూకు గుర్తులు అవి ఇవి తీసుకొస్తే వాతలు పడతాయి. అంజలి, అంజలి, పద వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు బావా? అక్క దొరికేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. అంజలి, అంజలి ప్లీజ్ కూల్, కంగారు పడకు. నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు చెప్పినట్టు ఈ అడవి ఊరు అన్ని నేనే వెతుకుతాను. కానీ నిన్ను ఇంటి దగ్గర దింపిన తర్వాతే. లేదు బావా, అక్క ఇక్కడే ఉందని నా మనసు చెప్తోంది. సమస్య లేదు బావా. ఒక్కసారి జరిగింది, ఇంకోసారి పొరపాటు జరగొద్దు. అక్కని వెతకాలి. అక్కని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అక్కని వదిలి వెళ్ళే సమస్య లేదు. పద బావా. అంజలి, అక్క, చెప్పరా, చెప్పు, 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 చెప్పరా, చెప్పు, గీతనేం చేశావు? చెప్పరా. చచ్చిపోయిన మా అమ్మ నాన్న మీద, మా తమ్ముడి మీద ఒట్టు సార్. గీత ఏమిందో నాకు తెలియదు సార్. రేయ్, నీ నోటి నుండి నిజమైనా రావాలి, నీ బాడీ నుంచి రక్తమైనా రావాలి. నరాలు పీకేస్తా నా కొడక. చెప్పరా, చెప్పు, 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 చెప్పు. నీకు తెలీదా? నాకు తెలీదు. నీకు తెలీదా? చెప్పు, 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 చెప్పు. తెలుసు, ఒక్కడు తెలుసు, ఒక్కడు తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? ఏం తెలుసురా? ఏం తెలుసా నీకు? చెప్పు. అంజలిని చంపడం, చంపేస్తా దాన్ని. రాయ్. అవును, దాన్ని చంపేస్తాను, చంపేస్తాను. రాయ్, 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 రాయ్,
నువ్వు నీ పోలీసులు లక్షలాది మంది వచ్చినా దాన్ని చంపేస్తాను. రేయ్ చెత్త నా కొడక! లేరా, చంపుతావా? అంజలిని చంపుతావా? అవును, నా శత్రువు అదే. నా తమ్ముడు చంపిదాన్ని చంపేస్తాను. బతకని వాడు. రేయ్! రేయ్! జీవితం మీద వ్యక్తి పుట్టేలా చేయకపోతే నా పేరు ధర్మే కాదు. రేయ్! హలో, నేను సూర్యకాంతాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి వదినా. ఏంటే చెప్పేది బుర్ర కథ? నీ చిన్న కూతురు చాలా కథలు పడుతుంది. అది నీ పెంపకంలో తేడానో లేకపోతే దాని పొగరో అర్థం కావట్లేదు. తెలుసో తెలియకో పొరపాటు చేసుంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండి వదినా. క్షమించడమా? కళ్ళెదురుగా ఉంటే కాలు గొంతు మీద పెట్టి నుమిలేదాన్ని. కాంతం, ఏమిటి ఆ మాట? అరకు వెళ్తున్నామని అబద్ధమాడి నా కొడుకుతో బొమ్మలాట ఆడిపిస్తుంది నీ కూతురు. ఏంటోదినా మీరనేది? అరకు వెళ్లకుండా అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆరాలు తీస్తూ కూర్చోడమేనా నీ పని? కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను, నీ కూతుర్ని అడుగు. అలాగే వదినా. ఏమ్మా బంగారం అని ప్రేమగా అడగొద్దు. వెంటనే ఇంటికి తిరిగి రాకపోతే కాళ్ళు విరగొడతానని చెప్పు. లైన్లో ఉండు. హలో అమ్మా. అమ్మ లేదు, బొమ్మ లేదు. అంజలి వాళ్ళమ్మ లైన్లో ఉంది. ఫోన్ దానికి ఇవ్వు. అంజలి, మీ అమ్మగారు లైన్లో ఉన్నారంట, మాట్లాడు. అమ్మా, ఎక్కడున్నావే? అరకు వెళ్ళలేదట కదా? వెళ్ళలేదు, వెళ్ళాలని లేదు. సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ గీతక్క కాలు పట్టి దొరికిందమ్మా. ఏంటి? గీత కాలు పట్టి దొరికిందా? అంటే గీత గీత అక్కడే ఎక్కడో ఉంటుంది. అంటే స్వామీజీ గారు చెప్పినట్టు గీత మనకి దగ్గరలోనే ఉంది, కానీ ఎక్కడుందో తెలియడం లేదు. ఆపుతారా మీ సోది? హలో హలో, సూర్యకాంతాన్ని కాన్ఫరెన్స్ కాల్ కలిపి మీ అమ్మతో మాట్లాడమని చెప్పింది నేనే. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? కుసుమ, నీ కూతుర్ని తొందరగా రమ్మని చెప్పు. అంజలి, బాబాయ్ చెప్పి మన విషయం కనుక్కుందాం. మీరు ముందు వచ్చేయండి అమ్మా. అక్క ఎక్కడుందో తెలుసుకోకుండా ఎలా రమ్మంటావమ్మా? అంజలి, గీత విషయం మేము చూసుకుంటాం. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు తల్లివేనా? తప్పిపోయిన కూతురు జాడ తెలుసుకునే అవకాశం వచ్చింది అంటే వెనక్కు చేయమంటావా? నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా?
అయ్యో ఎవరికని సర్ది చెప్పనే నాకేం అర్థం కావట్లేదు. గీతకు కనిపించని రోజు నుంచి ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఎక్కడుందో ఏమైందో అని ఏడవని రోజు లేదమ్మా. ఇప్పుడు ఇక్కడ వెతికితే అక్క దొరుకుతుందేమన్న ఆశతో చెప్తే ఉన్న బలంగా వచ్చేయమంటావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అమ్మ కొంగు నోట్లో పెట్టుకొని కుమిలిపోతుంది. విషయం సరిగ్గా చెప్పాడు. మర్యాదగా వెంటనే ఇంటి ముఖం పట్టకపోతే నీ మొహం పచ్చడైపోతుంది. జాగ్రత్త. అదే మీ కూతురికి ఇలా జరిగితే మీరు ఇలాగే మాట్లాడేవారా అత్తయ్య? ఒక ఆడపిల్ల కనపడకుండా పోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అనుభవిస్తే గానీ తెలీదు. తెలుసుకునే అవసరం నాకు రాదు గాని మీరొచ్చి తగలనండి. మా అక్క దొరికేంత వరకు నేను రాను. చెప్తే అర్థం కాదా నీకు? అది నేను చెప్తున్నాను, నీకెందుకు అర్థం కాదు? అయ్యో అంజలి, అలా మాట్లాడకూడదమ్మా. నువ్వు మధ్యలో అడ్డు రాకమ్మా. చేసిన పొరపాట్లు, తీసుకున్న నిర్ణయాలు చాలు చాలు చాలు. ఇక మీదట ఎవరి మాట వినే ప్రసక్తే లేదు. గీతక్క ఎక్కడికి వెళ్ళిందో తెలిసే వరకు ఇక్కడ నుండి కదిలే సమస్య లేదు. ప్రాణాలైనా వదిలేస్తాను కానీ గీతకి విషయం తెలియకుండా రాను 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 అంతే. ఫోన్ పెట్టేయండి. అంజలి 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 పద బావా, అక్కను వెతుకుదాం. పద. విన్నావా కుసుమ దాని మాటలు? నన్నే ఎదిరిస్తుందంటే ఈ ఇంట్లో కాపురం ఎలా చేస్తుంది? నేను చెప్పినట్టు ఇప్పుడొచ్చిందా? సరే సరే, లేకపోతే నీ కూతురికి విడాకులిచ్చి పంపించేస్తా. రెడీగా ఉండండి. వదినా వదినా, నేను చెప్పే ఫోన్ పెట్టే. వదినా. కాంతం, అంత ఆవేశం ఎందుకే? పచ్చని సంసారాన్ని కూల్చేస్తావా? ఇది సంసారమా? భర్తని దగ్గరికి రానియకుండా నా కొడుకు నా నుంచి దూరం చేస్తుంది. అది ఒక కోడలా? నేను ఎవ్వరి మాట వినను. అలాంటిది దాని మాటలు వినే పరిస్థితి తెచ్చుకుంటానా? చేస్తే దాన్ని ఇంట్లో ఉండనివ్వను, అంతే. గీతా గీతా గీతక్క గీతక్క గీతా గీతా అక్క 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 గీతా 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 అక్క అక్క గీతా గీతా అక్క అక్క గీతా 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 ఆ ముగ్గు దాటాలి, అందులో అడుగు పెట్టాలి. దేవుడు ఎందుకో
ఎప్పుడు గీతకి అన్యాయం చేస్తాడు. అక్క కనిపించకుండా చేసి ఇప్పుడు ఇప్పుడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంజలి. ఇప్పుడు పట్టి దొరికినట్టే గీత కూడా దొరుకుతుంది. అందులో అడుగు పెట్టాలి. మన రెండు ఫ్యామిలీస్ మధ్య పెద్ద గొడవ జరిగేటట్టుంది. ముందు హైదరాబాద్ వెళ్దాం, తర్వాత గీతను వెతుకుదాం. నేను రాను బావా, గీతక్కతోనే వస్తాను. మా అమ్మ రమ్మన్నా, అత్తయ్య కోప్పడ్డా, అక్కని ఇక్కడే వదిలేసి ఎలా వస్తాను? ఆ ముగ్గు దాటాలి. అందులో అడుగు పెట్టాలి. ఎందుకు వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు బావా? అందులో అడుగు పెట్టాలి. మనుషులంటేనే అసహ్యం వేసేలా చేస్తున్నారు. అందులో అడుగు పెట్టాలి. అంజలి, అంజలి ఏం చేస్తున్నావు? అంజలి, అంజలి ఏం చేస్తున్నావు? అంజలి, ఏయ్ ఏడవ కంజలి, అమ్మ వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం ఎక్కడో అడవిలో ఉంటే ఎవరికైనా కంగారుగా ఉంటుంది కదా. గీతని వెతుకుదాం, తనని వెంట పెట్టుకొని ఇంటికి వెళ్దాం, సరేనా? రెండు రాత్రులు 2 పగలు కాపాడుకొచ్చిన ముగ్గుని పాడు చేస్తావా? నేను ఇప్పుడే ఇక్కడే బలిస్తానే. ఎవరా నువ్వు? నేను వేసిన ముగ్గుని పాడు చేస్తావా? నేను చంపేస్తానే. చంపేస్తా. మీ ఇద్దరిని చంపేస్తా. చంపేస్తా. అంజలి, అంజలి కామ్ డౌన్. అంజలి, ఆడంగి వెతవా, తెలియక ముగ్గుని పాడు చేస్తే పిచ్చోళ్ళ ప్రవర్తిస్తావరా?